మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చేతన్ గారు హాయ్ అండి. హలో అండి. జనరల్ గా ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పి వస్తుందేమో అనుకుంటాం, కానీ ఈ రోజు ఏజ్ తో కానీ జెండర్ తో కానీ సంబంధం లేకుండా అందరికీ మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఎందుకని? దానికి హోమ్ రెమెడీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? హోమియోపతిలో ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్ అందించుకోవడానికి? అందరు ఏమంటారు, మోకాలు నొప్పులు ఉన్నాయి, మాకు మెట్లు ఎక్కడానికి వస్తలేదు, మా ఇల్లు ఏమో సెకండ్ ఫ్లోర్లో ఉంది, మాకు లిఫ్ట్ లేదు, చాలా పరేషాని అవుతుంది అంటారు. ఇవి రావడానికి అసలు కారణం ఏంది అని మీరు అడిగినరు. దానికి మెయిన్ కారణం ఏంటంటే వెయిట్ అయితే మీరు చెప్పారు. దాంతోపాటు ఒక రేర్ అంటే ఉంది ప్రాబ్లం, అది కూడా, కానీ చాలా మందికి తెలియదు దీనివల్ల కూడా అవుతుంది అనేసి. అది ఏంటంటే సరిగా నిద్రపోకపోవడం. సరిగా నిద్రపోకపోతే కూడా మోకాలు నొప్పులు వస్తాయి. ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలి? 8 గంటలు నిద్రపోవాలి. అందరు ఏమనుకుంటారు, 6 గంటలు నిద్రపోతే చాలు అనుకుంటారు. కానీ ఏమైపోతుంది, 6 గంటల్లో మన స్లీప్ సైకిల్ అనేది కంప్లీట్ కాదు. 6 గంటల్లో స్లీప్ సైకిల్ కంప్లీట్ కాకపోతే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ డే, ఇప్పుడు 1 డే మనిషికి నిద్ర లేదు, వాడు నెక్స్ట్ డే ఆబ్వియస్ గా డల్ ఉంటాడు. ఆ డల్నెస్ ని కోప్ చేయడానికి ఆ మనిషి ఎక్కువ క్యాలరీలు ఇంటేక్ చేస్తాడు. ఎక్కువ క్యాలరీలు ఇంటేక్ చేసినప్పుడు క్యాలరీ రిచ్ ఫుడ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అది ఏముంటుంది, హై కార్బోహైడ్రేట్ రిచ్ రైస్ ఉండొచ్చు, చపాతీలు ఉండొచ్చు, మళ్ళీ పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ అందుబాటులో కూడా ఎక్కువ శాతం కార్బ్సే ఉంటాయి. అవి ఎక్కువ అబ్జర్వ్ అయిపోతాయి. దాని తర్వాత మైక్రో న్యూట్రియంట్లు ఏవైతే ఉంటాయి ఆ డయట్లో ఉండవు, అవి అబ్జర్వ్ కూడా కావు. ఎందుకంటే మన కార్బ్ ఇప్పుడు కావాలి, మనకు కార్బ్, బాడీ కార్బ్ అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకు? మనం యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ లో పనిచేసే మనిషి వాడు కరెక్ట్ గా పనిచేయాలి, నైట్ నిద్ర పోలేదంటే యాక్టివ్ గా ఉండాలంటే కార్బే కావాలి వాడికి. ఇట్లా ఏమైపోయిందంటే, ఒక బ్యాంక్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫీమేల్ పేషెంట్, ఆ పేషెంట్ కి మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రోజు క్యాషియర్ లాగా పనిచేస్తుంది, మొత్తం రోజు క్యాష్ కౌంటింగ్ చేసి ఇవ్వాలి. వెయిట్ ఏమో ఎక్కువ ఉంది, నిద్ర ఏమో ఉంటలేదు. ఎందుకు ఉంటలేదు? బాబు ఏమో అమెరికాకు పోయిండు, డైలీ మాట్లాడాలి, డైలీ మాట్లాడాలి. బాబుకి మార్నింగ్, ఈ మేడంకి ఈవినింగ్, నైట్ గంటన్నర ఏం చేసినావు, ఏం తిన్నావు, ఏడికి పోయినావు, ఏం బట్టలు వేసుకున్నావు, మొత్తం పంచాయతీ మొత్తం రోజుది మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇప్పుడు దాంట్లో నిద్ర 1 o'clock, ఒకసారి 2 o'clock, మళ్ళా మార్నింగ్ 8 లేయాలి, టిఫిన్లు ప్యాక్ చేయాలి, ఆఫీస్కి పోవాలి. ఇట్లా అలవాటు ఉండే. దాంతో ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం కదా, నిద్ర సరిగా లేకపోతే మనం కార్బ్ ఎక్కువ తీసుకుంటాం, కాల్షియం తగ్గిపోతుంది బాడీలో, ఎక్స్పోజర్ టు సన్లైట్ ఉండదు, విటమిన్ డి తగ్గిపోతుంది. మళ్ళీ ఈ పేషెంట్కి ఏముండే అంటే, ఇట్లా కూర్చొని క్యాష్ కౌంట్ చేయడం ఉంటుంది కదా పని, ఇప్పుడు కాళ్ళు కంటిన్యూస్లీ ఇట్లా షేక్ చేయడం కంటిన్యూస్లీ. ఇప్పుడు ఎప్పుడైతే క్యాష్ కౌంట్ చేస్తుంది అట్లా అలవాటు లాగా అయిపోయింది, కాళ్ళు షేక్ చేసుకుంటూ కౌంట్ చేయాలి అని. రెస్ట్లెస్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. అది కూడా ఒక బిమారి, అది తెలియదు. అది ఎప్పుడైతుంది, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, ఆందోళన ఉన్న వాళ్ళకి. అయితే పేషెంట్కి కూడా ఆందోళన, పరేషాని ఉండే. మా బాబు అంత దూరం ఉంటుండు, ఏం తింటుండు, ఎట్లాంటి ఫుడ్ తింటుండు, ఎట్లుంటుండు, ఎట్లా పని చేసుకుంటుండు, మొత్తం రోజు ఇదే ఆలోచన. ఇప్పుడు అమ్మకుంటారు కదా పిల్లల గురించి ఆలోచన, అట్లా ఆలోచించి రెస్ట్లెస్ ఫీట్ సిండ్రోమ్ అయిపోయి ఇప్పుడు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆ కాలు షేక్ చేయడానికి వస్తలేదు, ఆ పేషెంట్ మైండ్ లో అదే నడుస్తుంది, నా కాలు షేక్ చేయడానికి వస్తలేదు, నేను క్యాష్ ఎట్లా కౌంట్ చేయాలి, అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు స్ట్రెస్, మళ్ళా మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిండ్రు, ఆల్రెడీ మనకన్నా ముందు వేరే మందులు కూడా వాడిండ్రు, ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి బయటపడ్డది. అయితే ఆల్మోస్ట్ ఏమంటారు, చాలా కష్టం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో మన క్లినిక్ ఉంటుంది, లిఫ్ట్ ఉంది, కానీ ఆ 1 floor కూడా ఎక్కడానికి పరేషాని అవుతుంది ఆ పేషెంట్కి. అట్లా కూడా ఆగి వచ్చిండ్రు అనమాట. ఆ రోజు లైట్ లేకుండే, మళ్ళీ నాతో అన్నారు లైట్ లేదు, నేను చాలా పరేషాన్, చాలా అవస్థపడ్డాను. మళ్ళీ డైలీ ఎట్లా పోతారు బ్యాంక్ అంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది బ్యాంక్, అండ్ 3-4 మెట్లే ఉన్నాయి, వెళ్ళి కూర్చుంటా, మళ్ళీ ఈవినింగే లేస్తా. దాంతో ఇప్పుడు ఈ పరేషాని ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్లు ఏం చేస్తారు, నీళ్ళు సరిగా తాగరు. ఎందుకు? మళ్ళీ టాయిలెట్ పోవాలి, అందుకే నీళ్ళు కూడా సరిగా తీసుకుంటలేరు. ఇట్లా మళ్ళీ నేను అన్నాను, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ? ఏం లేదు, ఫిజికల్ యాక్టివిటీ, పోవాలి రావాలి, కూర్చోవాలి, పోవాలి రావాలి, అంతే. అయితే
నేను అన్నాను మళ్ళీ నొప్పులు జర తగ్గితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారా అని అడిగిన. నొప్పులతో బాధపడి నాకు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి వస్తలేదు అన్నారు. మనం మందులు స్టార్ట్ చేసినాము, 3 నెలల్లో 70% పెయిన్ తగ్గిపోయింది. వావ్. మళ్ళా పేషెంట్ ఏమో వాకింగ్ స్టార్ట్ చేసింది అనమాట. వాకింగ్ స్టార్ట్ చేసినాక వెయిట్ కూడా తగ్గుడు స్టార్ట్ అయింది. నేను చెప్పిన మీరు మార్నింగ్ టైం మాట్లాడండి మీ బాబుతోటి, నైట్ తొందరగా పడుకోండి, అట్లా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసి 8 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకున్నాము. మళ్ళీ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏంటి సార్ ఆ హోమ్ రెమెడీ ఏంటంటే జీలకర్ర పౌడర్, సోంపు ఉంటుంది కదా దాని పౌడర్, కొంచెం సొంటి దాన్ని కూడా పౌడర్ మొత్తం తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఇంటికాడే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ డైరెక్ట్ మార్కెట్లో కూడా దొరుకుతాయి పౌడర్లు. కానీ ఈ పౌడర్లో ఎంత సోంపు ఉంటుంది, ఎంత జీలకర్ర ఉంటుంది, ఎంత సొంటి ఉంటుంది మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఏముంది మనకు తెలియదు. మన కంటి ముంగట మనం నిల్చొని మనమే మన చేతులతోటి తయారు చేసుకోవాలి. ఇవి తయారు చేసుకొని వాటర్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా బాయిల్ అవ్వాలి, ఉడకాలి మంచిగా. ఇది గ్లాస్లో వేయాలి. 1 స్పూన్ ఇది వేసుకోవాలి పౌడర్, మీరు తయారు చేసుకున్న పౌడర్. అది ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి. మళ్ళీ అది మీరు తాగాలి. చాయ్ ఎట్లా తాగుతాం అట్లా తాగాలి. మార్నింగ్ ఒకసారి తీసుకోండి, ఈవినింగ్ ఒకసారి తీసుకోండి 1 కప్లో. ఏమవుతుంది దీంతో, ఇవన్నిట్లా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ సోంపులో మీకు ఏదైతే తింటారు కదా అది ఆహారం కరెక్ట్గా అబ్జర్వ్ చేసే ప్రాపర్టీలు ఉంటాయి. అయితే అందుకే అది యాడ్ చేస్తున్నాము. మనకు సొంటిలో ఏముంటది, మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంది కదా అది కరెక్ట్ చేయడానికి ప్రాపర్టీలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఉంటాయి. మళ్ళీ జీలకర్రలో ఏముంటది, మైక్రో న్యూట్రియంట్స్ మంచిగా అబ్జర్వ్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. అయితే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. మళ్ళీ విటమిన్లు కూడా మంచిగా అబ్జర్వ్ అవుతాయి. దాంతో బోన్ హెల్త్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇవి మళ్ళా ఏం చేస్తుంది, కొంచెం ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అయితే నొప్పిలో కూడా జర మార్పు ఉంటుంది, మనకు నిద్ర కూడా కరెక్ట్ గా వస్తుంది. అయితే ఓవరాల్ గా మనకు ట్రీట్మెంట్ లా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ అట్లా ఆ పేషెంట్ కి నొప్పులు చాలా వరకు తగ్గిపోయినాయి. మళ్ళీ నడిచి వేడి కూడా తగ్గించుకున్నారు, గుజ్జు కూడా డెవలప్ అయింది. అండ్ మనం ట్రీట్మెంట్ కూడా ఆపేసినాము. ట్రీట్మెంట్ మొత్తానికి ఆపేశారు. ఇంకేం వాడక్కర్లేదు. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్లకు మనం ట్రీట్మెంట్ ఆపేస్తాం కదా, వాళ్ళు ఏమడుగుతారంటే ఇప్పుడు మనకు లైఫ్ లో ప్రాబ్లం ఉండదా అని అడుగుతారు. లైఫ్ లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, మనం లైఫ్ స్టైల్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తర్వాత మీరు అన్ని తింటారు, మళ్ళీ వెయిట్ పెరుగుతారు, మళ్ళా కరెక్ట్ ఫుడ్ ఇంటేక్ ఉండదు, నిద్ర సరిగా ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు అంటే మళ్ళీ సేమ్ ఖరాబ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో అంత మన చేతుల్లో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.